ఉందో ఇట్లుంటుంది. నిజంగా ఏంద్రా నాయన ఎక్కడ పోతుంది ఈ రాజకీయం నాకు అర్థమవుతలేదు. ఎంత చీప్గా చేస్తున్నారంటే వీళ్ళు. బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, ఏది కాదు. ఇవాళ ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ మిలిటరీ ఒక ఫైట్ గెలిచింది. దానికి ఎవ్వరికి లెక్క చూపించాల్సిన అవసరం లేదు. రాజకీయం ఎందుకు రా భయ చేస్తున్నారు మీరు? సిగ్గుండాల కొంచెమన్నా. రేపు పిల్లల్ని అంటుర్రు మీరు, మీ పిల్లల భవిష్యత్ ఏంది దాన్ని ఆలోచించండి. పిల్లల భవిష్యత్తుల మీద కూడా మీరు రాజకీయం చేసేటట్టున్నాడు. అరే అమ్మ, ఇంత మంచిగా మనం పాకిస్తాన్కి ఒక బుద్ధి చెప్పినాము, వరల్డ్ వైడ్గా మనం ఏందో చూపించుకున్నాము. దాన్ని మీరు మనం ఏం దాచిపెట్టుకున్నామా ఏం దాచిపెట్టుకోలేదా, మొత్తానికి అయితే పాకిస్తాన్ని మనము మట్టు పెట్టినామన్నది మొత్తం ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ వరల్డ్ తెలుసుకున్నాక ఇట్లాంటి చెంచానా కొడుకులు ఏదైతే క్రియేట్ చేసి దాన్ని బ్లేమ్ చేయాలనుకుంటున్నారో, దయచేసి నా ఇండియన్ ప్రజలకు అందరికీ విజ్ఞప్తి, మన భవిష్యత్తు మొత్తం నాశనం చేసేది, మన భవిష్యత్తుని మొత్తము తీసుకుపోయి ఇతర దేశాలకు ఇచ్చేది ఇట్లాంటి వాళ్ళే. దయచేసి మనం ఏమైనా యుద్ధం చేసినా మన దగ్గరే మన వెపన్స్ ఉన్నా దాన్ని సీక్రెట్గా పెట్టుకోవాలా, మనకేమైనా లాస్ అయినా దాన్ని సీక్రెట్గా పెట్టాలా. దీన్ని ఎక్స్పోజ్ చేసేది కాదు. ఇది మన ఇండియా మొత్తానికి సంబంధించింది, మన ఫ్యూచర్ జనరేషన్కి సంబంధించింది. వీటిని సీక్రెట్గానే ఉంచాలా. తెలివి లేని అయితే ఎక్స్పోజ్ చేస్తారు, తెలివి ఉన్నోడు ఎప్పటికి కూడా ఎక్స్పోజ్ చేయడు.